నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. తెలుగువాడైనప్పటికీ క్రికెటర్ అంబటి రాయుడు ఈ తెలుగు సామెతను పెద్దగా విన్నట్టు లేడు. అందుకే నోరు పారేసుకుని ఆబాసు పాలవుతుంటాడు. నిజానికి రాయుడు ఎంతో ప్రతిభావంతుడు. కానీ లౌక్యం తెలియకపోవడం, నోటి దురుసు వంటి కారణాలతో అతను స్టార్ క్రికెటర్ గా ఎదగలేకపోయాడనే అభిప్రాయాలున్నాయి. అది నిజమేనని అభిప్రాయాన్ని మరోసారి కలిగేలా చేశాడు అంబటి. కామెంటేటర్ అవతారం ఎత్తిన రాయుడు తాజాగా తెలుగు సెలబ్రిటీలను అవమానించే విధంగా కామెంట్స్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ లో ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది. ఇండియా పాక్ మ్యాచ్ కావడంతో ఎందరో సినీ రాజకీయ ప్రముఖులు దుబాయ్ వెళ్లి ప్రత్యక్షంగా మ్యాచ్ చూశారు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ సుకుమార్ హాజరై మ్యాచ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ క్రమంలో ఒక కామెంటర్ మాట్లాడుతూ, ఇండియా పాక్ మధ్య అనగానే తెలుగు వాళ్ళు ఎక్కువ మంది హాజరవుతారు, మ్యాచ్ కు ఉన్న డిమాండ్ అలాంటిది అన్నాడు. వెంటనే మైక్ అందుకున్న అంబటి రాయుడు, ఇదంతా పబ్లిసిటీ స్టంట్, ఇండియా పాక్ మ్యాచ్ కి వస్తే టీవీలో ఎక్కువ సార్లు చూపిస్తారు కదా అంటూ సెటైర్ వేశారు. తెలుగు సెలబ్రిటీలను ఉద్దేశించి రాయుడు చేసిన కామెంట్స్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు సినీ అభిమానులు అతని తీరును తప్పుపడుతూ ఫైర్ అవుతున్నారు. చిరంజీవి అప్పట్లోనే బిగ్గ దాన్ బచ్చన్ అనిపించుకున్నారు. అలాంటి ఆయనకి పబ్లిసిటీ అవసరమా, ఏం మాట్లాడుతున్నావు రాయుడు అంటూ మెగా ఫ్యాన్స్ విరుచుకు పడుతున్నారు. ఇక పుష్ప 2తో ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించిన దర్శకుడు సుకుమార్ కేవలం టీవీలో కనిపించడం కోసం క్రికెటర్ మ్యాచ్ కి వస్తాడా, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అంటూ అంబటిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఏది ఏమైనా తెలుగువాడయ్యుండి ఇలా తెలుగు సెలబ్రిటీలపై రాయుడు చేసిన కామెంట్స్ విమర్శలకు దారితీశాయి. మరి ఈ వివాదంపై రాయుడు ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.